హలో గైస్, దిస్ ఇస్ రెడ్డి. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఉన్నట్టు బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో అండ్ ఒక వీడియోలో ఉండే బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో వెళ్ళే ముందు లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఫస్ట్ VPNని కనెక్ట్ చేసుకోవాలి క్యాప్కట్ వాడే ముందు. సో నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను. సో నెక్స్ట్ కనెక్ట్ చేసిన తర్వాత క్యాప్‌కట్ ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్లిక్ ఆన్ న్యూ ప్రాజెక్ట్. సో అక్కడ న్యూ ప్రాజెక్ట్ తీసుకోగానే మనకి ఇలా వీడియోస్ అయితే ఇంపోర్ట్ చేసుకోవడానికి చూపిస్తుంది. సో మీకు ఏ క్లిప్ అయితే కావాలో ఆ క్లిప్‌ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకుంటే మనకు టైమ్‌లైన్‌లోకి ఇలా వస్తుంది. మనం క్లిప్‌ని అన్‌వాంటెడ్ థింగ్‌ని స్ప్లిట్ చేసుకోవచ్చు. ఈడ స్ప్లిట్ అని కొట్టగానే వెళ్ళిపోతుంది. తర్వాత డిలీట్ చేసేయొచ్చు. సో, ఇప్పుడు క్లిప్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే కింద ఆప్షన్స్ ఎనేబుల్ అయితాయి. కింద రిమూవ్ బీజీని దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇలా 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆటో రిమూవల్, కస్టమ్ రిమూవల్ అండ్ క్రోమా కీ. సో, ఇప్పుడు ఆటో రిమూవల్ పైన క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, ఇలా ఉంటుంది మనకి. సో, ఎనకాల మనకు బ్యాక్‌గ్రౌండ్ లేదు కాబట్టి ఇలా బ్లాక్‌గా కనిపిస్తుంది. సో, క్లిప్‌ని అన్‌సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకు కింద ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో, ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అని ఉంటుంది. సో, ఇక్కడ కూడా మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. కలర్స్ అండ్ ఇమేజ్ అనేసి. సో, నేనైతే ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్నా. సో, ఇమేజెస్‌లో మనకి ఏదైతే కావాలనుకున్నారో ఆ ఇమేజ్‌ని బ్యాక్‌గ్రౌండ్‌గా సెట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి. సో, బ్యాక్‌గ్రౌండ్ అయితే సెట్ అయిపోయింది. సో, ఇది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడం. సో, ఇది సేమ్ ఫోటోస్‌కి చేయొచ్చు అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియో కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఫోటో ప్లేస్ చేశాను. సో, అక్కడ మీరు వీడియోని ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మెయిన్ లేయర్‌లో ఉండే మనం క్లిప్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మనకు రిమూవ్ బీజీ అని చూపిస్తుంది. ఇక్కడ రిమూవ్ బీజీలో ఆటో రిమూవల్ ఉంది కదా! సో, ఇక్కడ స్ట్రోక్ అనే ఇంకో ఆప్షన్ ఉంటది. సో, మనకి బార్డర్స్ పెట్టుకోవచ్చు. మన ఏదైతే కట్ చేసామో ఆ వీడియోకి. సో, ఇలా దీంట్లో సైజ్ ఉంటది అండ్ ఒపాసిటీ ఉంటది. సో, ఏదైనా గాని సెలెక్ట్ జేసుకోవచ్చు. అవర్ రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని. అండ్ ఇప్పుడైతే మళ్ళీ మనము కస్టమ్ రిమూవల్‌ని క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ చూడండి మనం ఏదైనా గాని ఇంకా ఏదైనా అన్‌వాంటెడ్‌గా రిమూవ్ అయ్యుంటే సో, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సెలెక్ట్ చేసుకునేదైతే రిమూవ్ అవ్వదు బ్యాక్‌గ్రౌండ్‌లో. సో, నేనిక్కడ చూడండి ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేశాను వాటర్‌ని. సో, వాటర్ కూడా మనకి ఏదైతే సెలెక్ట్ చేస్తావో అది కూడా మనకు వీడియోలో అనేది అలానే ఉంటది. రిమూవ్ అవ్వదు. సో, ఇక్కడొచ్చేసి ఎరేజ్ ఉంది. సో, ఎరేజ్ గూడా ఎరేజ్ జేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్రష్ సైజ్ గూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ ఇక్కడ గూడా స్ట్రోక్స్ ఉంటాయి. సో, అక్కడ నుంచే సేమ్. సో, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ వచ్చేసి క్రోమా కీ. సో, ఈ క్రోమా కీ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ వాడినప్పుడైతే మనం ఈ క్రోమా కీ అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకిక్కడ ఎక్కడ ప్లేస్ చేస్తే ఆ కలర్‌లో మనకి అయితే వీడియో అనేది అప్లై అవుతుంది. సో, ఇదంతా బ్యాక్‌గ్రౌండ్‌ని ఎలా రిమూవ్ చేయాలో ఒక వీడియోకి అండ్ బ్యాక్‌గ్రౌండ్ ఎలా యాడ్ చేయాలో చూసారు గదా! సో, నెక్స్టు ఒక వీడియోలో ఒక పర్సన్ వెనక టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో, ఈ ప్రాజెక్ట్ నుంచి బ్యాకొచ్చేద్దాము. ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ ప్రాజెక్ట్. సేమ్ ఇందాకలాగానే ఇక్కడ గూడా మీరు ఒక క్లిప్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ గూడా సేమ్ మనకెక్కడి దాకా అయితే మనకు క్లిప్ అవసరమో సో, అక్కడి దాకా పెట్టుకొని మిగతాదంతా స్ప్లిట్ చేసేసి డిలీట్ చేసేసేయండి. సో, డిలీట్ చేశాక సో, క్లిప్‌నయితే సెలెక్ట్ చేసుకోండి. సో, ఇప్పుడు ఈ క్లిప్‌ని మనం డూప్లికేట్ చేయాలి. సో, కింద ఆప్షన్స్‌లో స్క్రోల్ చేస్తే మనకి డూప్లికేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో, దానిపైన క్లిక్ చేయండి. సో, మనకి డూప్లికేట్ అయిపోతుంది వీడియో అనేసి. ఈ వీడియోని ఇప్పుడు ఓవర్‌లే చేయాలి. సో, ఇక్కడ కూడా స్క్రోల్ చేస్తే మనకు ఓవర్‌లే అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా ఓవర్‌లేకొస్తుంది. ఓవర్‌లే చేసిన వీడియోని సెలెక్ట్ చేసుకొని కింద రిమూవ్ బీజీలోకి వెళ్ళాలి. సో, రిమూవ్ బీజీలోకి వెళ్ళి సో, ఇక్కడ ఆటో రిమూవల్ కొట్టేసేయండి. సేమ్ ఇందాకలాగానే రిమూవ్ బీజీ. సో, ఇక్కడ మనకి రిమూవ్ అయిపోయింది. కావాలంటే చూడండి ఇక్కడ ఒకసారి లేయర్ చూపిస్తాను. సో, మనకేదైతే కావాలో సో, అది ఓవర్‌లే అయిపోయింది. సో, ఇక్కడ చూడండి 2 క్లిప్స్ ఉన్నాయి. సో, మనం నీట్‌గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీనికి టెక్స్ట్ యాడ్ చేయాలి. సో, మనకు టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేయండి. నేనైతే రెడ్డి అని ఎంటర్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టెంప్లేట్స్ ఉన్నాయి. సో, ఇక్కడ ఇవన్నొచ్చేసి క్యాప్‌కట్ డిఫాల్ట్ టెంప్లేట్స్. సో, ఇక్కడ మనం ఏదైనా గాని యూజ్ చేసుకోవచ్చు ఈ టెంప్లేట్స్‌ని. నాకైతే ఇది నచ్చింది. సో, నేను ఇదైతే యాడ్ చేసుకుంటున్నాను.
ఇలా యాడ్ చేసుకున్నాక మీకు టైమ్‌లైన్‌లోకి ఇలా టెక్స్ట్ వస్తుంది. సో, మనకి ఎక్కడి దాకా కావాలో అక్కడ దాకా పెట్టేసుకొని నెక్స్ట్ స్ప్లిట్ చేసుకోండి. సో, ఇలా మనకి సో, మనకి వీడియో పైన ఇలా వస్తుంది మనకి లేయర్స్ పైన. సో, దీన్ని బ్యాక్ పంపించాలంటే ఫస్ట్ దీన్ని ఒక సీక్వెన్స్‌గా అరేంజ్ చేసుకోండి. ఒక పర్టిక్యులర్ పొజిషన్స్‌లో పెట్టుకోండి దీన్ని తీసుకెళ్ళి. మీకెక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకోండి ఈ టెక్స్ట్‌ని. సో, ప్లేస్ చేసుకున్నాక మీరు ఆ టెక్స్ట్‌లోకెళ్ళి టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్‌లో వస్తే లేయర్స్ ఉంటుంది. సో, ఈ లేయర్స్‌ని మనం బ్యాక్ పంపించాలి ఈ టెక్స్ట్‌ని. సో, బ్యాక్ పంపించిన తర్వాత మనకైతే ఇలా టెక్స్ట్ అనేసి మనకు బ్యాక్ ఎళ్ళిపోతుంది. సో, ఒకసారి చూడండి ఇక్కడ. సో, టెక్స్ట్‌ని మనం ఎక్కడ ప్లేస్ చేసుకోవాలో అక్కడ ప్లేస్ చేసుకోండి. అండ్ లెంత్, విడ్త్ మొత్తం అన్నీ నీట్‌గా సెట్ చేసుకోండి ఇలా. సెట్ చేసుకున్నాక ఒకసారి మన క్లిప్‌ని చూడండి. సో, నాకైతే ఇక్కడికైతే ఓకే. పర్ఫెక్ట్ అనిపించింది. సో, ఇప్పుడు దీనికి ఆడియో అప్లై చేద్దాము. సో, ఆడియో మీద క్లిక్ చేయగానే సౌండ్స్ అని వస్తుంది. ఇక్కడ సౌండ్స్ ఇలా ఓపెన్ అవుతుంది మనకి. ఇక్కడ ఫోల్డర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నాను. సో, ఆ క్లిప్‌ని అయితే నేను యాడ్ చేసుకున్నా. సో, దీన్ని కూడా సేమ్ నాకు ఎక్కడి దాకా కావాలో అక్కడ దాకా స్ప్లిట్ చేసేసుకున్నాను. స్ప్లిట్ చేసుకొని ఇలా యాడ్ చేసేసుకున్నా. ఇంకా ఏమైనా ఆ క్లిప్‌ని స్పీడ్ పెంచాలనుకున్నా, స్లో చేయాలనుకున్నా ఇక్కడ మనకి స్పీడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఉంటుంది 0.16 అని. సో, మనం ఇలా గూడా క్లిప్‌ని స్లోగా జేసుకోవచ్చు. సో, నాకైతే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనిపించింది. సో, ఇప్పుడైతే నేను ఎక్స్‌పోర్ట్ చేసేసుకుంటాను. సో, ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అని నొక్కగానే సో, ఇలా మనకి క్లిప్ అయితే ఎక్స్‌పోర్ట్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం ఇక్కడ. సో, ఇక్కడ గూడా ప్లే జేసుకోవచ్చు. సో, నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. ఇదండి బ్యాక్‌గ్రౌండ్‌లో టెక్స్ట్ ఎలా యాడ్ జేయాలో మీకిప్పుడు అర్థమైందనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ఒక లైకు, సబ్స్క్రైబ్ జేసుకోండి కొత్త వాళ్ళైతే. ఇంకెవరైనా మీ ఫ్రెండ్సు క్యాప్‌కట్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో లింక్‌ని వాళ్ళకి సెండ్ చేయండి.